హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఆయన కొంచెం అస్వస్థకు గురవ్వడం కానీ లేకుంటే అనారోగ్యం పాలవ్వడం కానీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారని మనకు చూసాం. కానీ ఈ టైంలో రామ్ గోపాల్ వర్మ గారికి ఒక ట్వీట్ చేశారు, రిప్ జనసేన పార్టీ అని చెప్పి. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు సార్? రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా వార్తల్లో వ్యక్తిగా ఉండాలని ఇష్టపడతాడు, లేదా ఏదైతే చేయకూడదో ఏదైతే ఇతరులు ఇష్టపడరో అది మాత్రమే చేస్తానికి ముందుగా ఉంటాడు. సో మనకు ఇప్పుడు తెలుసు, వ్యూహం సినిమా వైఎస్ఆర్పి పార్టీకి అనుకూలంగా, వైఎస్ఆర్పి పార్టీకి అనుకూలంగా కాదు, మనం చూసినటువంటి టీజర్ ప్రకారం చూస్తే అది వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర లేదా జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్రగా చూడవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఎలా, అక్కడ తండ్రి గారు హెలికాప్టర్, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్కు బయలుదేరడం కానించి ప్రారంభమైన కథ. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేయడానికి లేదా జగన్మోహన్ రెడ్డి పడ్డటువంటి కష్టాల గురించి సింపథైజ్ చేసుకోవడానికి ఎన్నికల ముందు వస్తున్న చిత్రంగా ఇతరులు ఆరోపిస్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ జనసేనకు ప్రత్యేకంగా ఆర్జీవి గారికి పవన్ కళ్యాణ్తో ఇక్కడ ప్రత్యక్షంగానటువంటి గొడవలు లేవు, జనసేన పార్టీతో కూడా లేవు. వాస్తవానికి ఇక్కడ తాను మొదటి నుంచి కూడా వాదిస్తుంది ఏంటంటే, నేను వైఎస్ఆర్పి పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డికి నేను ఫేవరెట్, నా అభిమాని అని చెప్పుకుంటూ వస్తున్నాడు. దీంతోపాటు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడుని బాగా ద్వేషిస్తున్నాడు. ఏ కారణం చేతిలో ద్వేషిస్తున్నాడో కానీ కొన్ని జరిగిన సంఘటనల ఆధారంగా చూస్తే, అప్పుడు ఆయన విజయవాడ హత్యా రాజకీయాల పేరు మీద తీసినటువంటి వంగవీటి మోహన్ రంగా సినిమా విషయంలో, లేదా అతరతర సినిమా విషయంలో కొంచెం అక్కడ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ వంగవీటి చిత్రాన్ని ఆపడానికి కానీ విడుదల చేయకుండా ప్రయత్నం చేయడం. ఎందుకంటే అక్కడ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా విజయవాడలో హత్యా రాజకీయాలు, ముఖ్యంగా ఈ వంగవీటి మోహన్ రంగం చంపడం ద్వారా అక్కడ రాజకీయాలకు చాలా వేడెక్కడం, ఆ వంగవీటి చరిత్రనే తీస్తున్నప్పుడు అసలు నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలలో ఆటోమేటిక్ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ లేదా ఇందులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చుట్టే కథ వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజున జరిగినటువంటి ఆరోపణలంతా కూడా చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాల్లో ఆయన వేసినటువంటి పథకం వల్లనే వంగవీటి మోహన్ రంగా చనిపోయాడని, ఇలాంటి హత్యా రాజకీయాలకు అప్పుడు ముఖ్యమంత్రిగా సీనియర్ ఎన్టీ రామారావు గారు ఇలాంటివి ఆయన ఆహ్వానించడని, ఆయన ఇష్టపడడని, తను వ్యతిరేకిస్తాడని అందరికీ అంటుంటారు. సో ఇదంతా కూడా ఆయనకు ఇష్టం లేకుండా, సీనియర్ ఎన్టీ రామారావుకి ఇష్టం లేకుండా కానీ ఆయన కన్సర్న్లోకి లేకుండా ఇదంతా జరిగినటువంటి సంఘటనలు. అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా తానే మానిటరింగ్ చేస్తూ ఈ వంగవీటి మోహన్ రంగాన్ని చంపాడని ఆరోపణ. ఈ వాస్తవ సంఘటనలను ఈ విధంగానే సినిమాలో చూపిస్తాడేమో అని ఆ వంగవీటి చిత్రం ప్రమోషన్ విషయంలో వర్మ గారు విజయవాడకు వస్తే రాకపోవడాన్ని, రానియకుండా ఎయిర్పోర్ట్లో ఆపడం, ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల కావచ్చు, లేదా అహం దెబ్బతి ఉండవచ్చు, ప్రిస్టేజ్గా ఫీల్ అయినటువంటి వర్మ ఆ రోజు నుంచి కూడా మొత్తం మీద చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానే ఉన్నాడని మనం భావించవచ్చు. సో అందుకని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్నాడో ఆటోమేటిక్గా ప్రత్యర్థులు కాస్త, ఎప్పుడైనా రాజకీయంలో అలాగే ఉంటుంది కదా, ఒకరికి శత్రువుగా ఉన్నప్పుడు బాధపడుతున్నప్పుడు వీళ్ళు శత్రువులు ఇతను చేరదీసి వాడిని మచ్చిక చేసుకొని తన శత్రువు మీద మళ్ళీ ఆయుధంగా వాడుకుంటారు. ఈ రాజకీయాల్లో కానీ రాజుల చరిత్రలో కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఆటోమేటిక్ ఇక్కడ కూడా జరిగింది అలాగే అని భావించవచ్చు. అంటే ఇక్కడ ఎప్పుడైతే వర్మ గారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్నాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యాడని చెప్పవచ్చు, లేదా ఈ రాజీవే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడని భావించవచ్చు. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ స్నేహం ఏర్పడిందో, లేదా అన్యోన్యం ఏర్పడిందో, లేదా ఎలాంటి జరిగిందో కానీ ఇప్పుడు అంతా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గాను, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి కొంచెం నెగిటివ్ సినిమాలు తీయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడికి స్నేహితుడిగా ఉంటూ చంద్రబాబు నాయుడిని భుజానేసుకొని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా ఇక్కడ ఆర్జీవి గారికి కొంచెం ఆయన ఆపోజిట్ అయ్యి ఆయనకు కూడా ప్రత్యర్థి అయ్యి కూర్చున్నాడు ఆర్జీవీ కూడా ప్రత్యర్థి అయ్యాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆటోమేటిక్గా ఆర్జీవీకి టార్గెట్ అయ్యేది. ఈ ఆర్జీవీ యొక్క ట్వీట్లు కూడా జనసేన కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల విషయంలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ యుద్ధం కాస్త అంటే సోషల్ మీడియాలో ఈ కామెంట్లు, ఎదురుదాడులు అంతా కూడా ఆర్జీవీ మీద జనసేన అభిమానులు, జనసేన పేరు మీద ఉన్నటువంటి ఆత్మ విమాన సంఘ పేజీలు కానీ ఇవన్నీ కూడా వర్మని టార్గెట్ చేస్తుంటాయి. వాళ్ళని
కొంచెం టెంప్ట్ చేయడం ఉద్దేశంతో వర్మ చాలా సందర్భాల్లో ఆసక్తికరమైన కామెంట్లు చేయడం, వివాదాస్పద కాంట్రవర్సీలు చేయడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తున్న ఈ గత వారం రోజుల నుంచి ఎప్పుడైతే వరాహయాత్ర ప్రారంభమైన కాడి నుంచి మనం గతంలో కూడా అనుకున్నాం, ఈ వరాహయాత్రను మొదలైన కాంచి జగన్ ఒక స్టాండర్డ్తో వెళ్తున్నాడు. ఏంటంటే కాపుల ఓట్లు పోలరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో కాపుల ఓట్లని ఆల్రెడీ ఉన్న నాయకులని డిస్టర్బ్ చేయడం కోసం ఆయన ఏదో ఒక వ్యాఖ్య చేయడం, అది కాస్త కాంట్రవర్షన్ అయిపోయి ఒకరికొకరు ఉత్తరాలు రాసుకోవడం, ప్రశ్నించుకోవడం, సవాలు విరుచుకోవడం, ఇవన్నీ మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాం. సో వీటిని ఆసక్తిగా చూస్తున్నటువంటి ఆర్జీవి గారు కాపులకు అన్యాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటూనే మీ అభిమానులకు కానీ అభిమాన కుటుంబాలకు నాకు ప్రగాఢ సానుభూతి అంటూ ఒక ట్వీట్ చేస్తూ ఫోటో కూడా పెట్టే ట్వీట్లో ఏం చేశాడంటే జనసేన పార్టీ ఈ ప్రగాఢ సానుభూతి నేను బాగా హట్ అయ్యాము, ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఇలా సిగరెట్ తాగుతూ మరీ కూడా ఒక అమ్మాయితో అంటే ఆ బాధను మర్చిపోవడానికి మేము సిగరెట్ తాగుతున్నాం, సంథింగ్ చేస్తున్నాం అని చెప్తూనే ఆ జనసేన అభిమానులకు జనసేన కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి అని ఒక ట్వీట్ చేశాడు. ఇక అది కాస్త రగులుతున్నట్టుగానే ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా జనసేన అభిమానులు కానీ రాజకీయ పేజీలు కానీ సోషల్ మీడియా కానీ ట్విట్టర్లో కూడా ఇది ఆర్జీవీని విమర్శిస్తూ మళ్ళీ విమర్శలు చేయడం అన్నీ కామనే. సో ఆర్జీవీ ఎప్పుడు కూడా ఇలా ఏదో ఒకటి కాంట్రవర్సీ చేస్తూ ఏదో విషయంలో ఎప్పుడు ఏదో ఒక తన వార్తల్లో ఉండాలి, ఆ వార్త కాస్త తన చుట్టూ తిరగాలి, తన వైపు అంటే తనకు ఆర్థికంగా లాభాలు రావాలని ఆర్థికంగా ఏదో ప్యాకేజీలు రావాలని ఎక్స్పెక్ట్ చేయడు, జస్ట్ అటెన్షన్ ఆయన వైపు ఉండాలని కోరుకుంటాడు. సో అందుకోసమే ఇప్పుడు ఉన్నటువంటి ఆ వ్యూహం సినిమాలో ఉన్న కాన్సన్ట్రేషన్లో నుంచి ఆ ఫెవర్లో నుంచే ఇప్పుడు జనసేనని కొంచెం కామెంట్ చేసినగా మనం భావించాలి. సార్ వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ ఉంటే ఆ పాత్ర ఎలా ఉండబోతుంది? వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేను. ఎందుకంటే అది చూపించినటువంటి టీజర్ కథాంశం ప్రకారం తండ్రి మరణం తర్వాత తాను ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం ఆదిపురుష సినిమాలో చూసినట్టుగా సీత రావణాసురుడు ఎత్తికెళ్ళడం రామ పట్టాభిషేకం వరకు ఒక సినిమాగా భావిస్తే ఆ తర్వాత సీక్వెల్. సో అట్లాగే ఈ సినిమాలో అలాగే ఇక్కడ తండ్రి మరణం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కథ చెప్తున్నట్టుగా భావించాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎలా వచ్చాడంటే తండ్రి మరణంతో వచ్చాడు. మరణం పరిస్థితుల నుంచి మరణం తర్వాత జరిగిన పరిణామ క్రమంలో తాను ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాల్సి వచ్చింది, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది, తాను ఆ కాంగ్రెస్ పార్టీని విభేదించినందుకు ఎన్ని కష్టాలు పడ్డాడు, తాను పరమార్శ యాత్ర పేరు మీద ఓదార్పు యాత్ర పేరు మీద ప్రజలకు ఏ విధంగా దగ్గరయ్యాడు, ఆ తర్వాత తను ముఖ్యమంత్రి కావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ విధంగా జరిగింది, దాని పర్యవసానాలు అన్నీ కూడా చూపిస్తారు. ఈ ఘట్టంలో ఇంతవరకు అయితే జనసేన పార్టీ కానీ జనసేన క్యారెక్టర్ కానీ వస్తుందని మనం అంచనా వేయలేము. సో ఈ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో 2014 నుంచి ఉన్నప్పటికీ కూడా అది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేంత కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వస్తారని మనం చెప్పలేము. ఉందని మాత్రం అంత ప్రస్తావన ఉండదని అంచనా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి నేటి సినీ రాజకీయ విశేషాలు చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీ పవన్.